నా పేరు సుమంత్, జార్జియా డిప్యూటీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఏదైతే 12 ఏళ్ల పాటు ఈ దేశంలో అత్యంత నియంతృత్వంగా అమానుషంగా పరిపాలన చేసినటువంటి బీజేపీ యొక్క అంతిమ చరణాన్ని పాడిందనే విషయాన్ని ఈరోజు దేశ యువత అంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. గత 12 ఏళ్ల పాటు బీజేపీ చేసినటువంటి నియంతృత్వ ధోరణి కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, రైతుల్ని కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, ఇతర దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క కావచ్చు, విద్యార్థుల యొక్క కావచ్చు, యువత యొక్క ఆశల మీద నీరు చల్లిందనేటువంటి చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఈ అయితే విధానాలు ఏదైతున్నాయో ఆ విధానాలను మొత్తం కూడా పిలిపించుకొని దేశ యువత ఇది మార్చాలని చెప్పేసి నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశ యువత మొత్తం కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఢిల్లీ పురవిధుల్లోనే కాదు దేశం మొత్తం కూడా అమిత్ షా చోరే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చోరే, ధర్మేంద్ర ప్రధాన్ చోరే, ఈరోజు బీజేపీ అటావో దేశ్ బచావో, ఆర్ఎస్ఎస్ టక్కర్ నైచలేగా అని చెప్పేసి ఈరోజు దేశ యువత మొత్తం కూడా మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు చేసిన అరాచకాలు కొద్దివి కాదనే విధంగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీమ్లో వీళ్ళు చేసిన అరాచకాలను కూడా స్పష్టంగా తెలియజేసిన కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది వీళ్ళు ఎగరైనా సరే సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే చేసిన వ్యవహారం ఏదైతుందో అలాగే ఆయన ఒక్కడిదే కాదు, ఈ దేశ ప్రధానిది కూడా ఉంది, అలాగే అమిత్ షాది కూడా ఉంది అనేటి సంబంధం దీంట్లో ఉన్న విషయాన్ని కూడా దేశ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ నీట్ పేపర్కే పరిమితం కాకుండా ఈ దేశంలో కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, అసమానతలు లేని సమాజం వైపు అడుగులేసే విధంగా తప్పనిసరిగా కాక్రోచ్ ఏదైతే జనతా ఉందో అలాగే నేటి విద్యార్థులు ఎవరైతున్నారో నీట్ పేపర్ సంబంధించిన విద్యార్థులు కాదు, కుటుంబాలు కూడా వాళ్ళందరూ కూడా ఈ దేశ సమిష్టి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశంలో సౌపరిపాలన కోసం మాత్రమే ఈరోజు తప్పనిసరిగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చివరిగా ఈ దేశంలో ఈరోజు దేశ భక్తులు ఎవరైతున్నారో నీట్ పేపర్ విద్యార్థులు కావచ్చు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి జంతర్ మంతర్ కావచ్చు, దేశం మొత్తం కూడా చేసినటువంటి ఆందోళన చేసినటువంటి నిరసనకారులందరూ కూడా అందరూ కూడా దేశభక్తులుగా మిగిలిపోయారు. ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి దేశ ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క ఏదైతే విధానాలని అడ్డుకోవాలనుకున్నారో ధర్మేంద్ర ప్రధాని కావచ్చు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీ పార్టీ మొత్తం కూడా ఈరోజు దేశ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోయిందన్న వాస్తవాన్ని ఈరోజు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశవ్యాప్తంగా 145 కోట్ల మంది ప్రజలకి బీజేపీ మోడల్ ఫెయిల్ అని తెలిసిపోయింది. ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప మీడియా సంస్థలకు తెలిసిపోయింది. అది బీబీసీ అయినా, టెలిగ్రాఫ్ అయినా, న్యూయార్క్ టైమ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్ జజీరా అయినా, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా దేశంలో ఏం జరుగుతుందో తెలిసిపోయింది. విద్యార్థుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టులను కొట్టినట్టు కొట్టిరు. క్రిస్టియన్ల పేరుతోటి అటు త్రిపుర కానీ, మణిపూర్ కానీ, మరి ఈశాన్య రాష్ట్రాలలో వాళ్ళని కూడా క్రైస్తవుల పేరుతోటి వాళ్ళ మీద దాడి చేసిర్రు. మరి ఆదివాసీలని నక్సలైట్ల పేరుతోటి, మావోయిస్టుల పేరుతోటి అటు దాడి చేసిర్రు. మరి నిజంగా దళితులని గుళ్ళలకు రానియకుండా, గోపురాలకు రానియకుండా అంటరాని వాళ్ళు అని చెప్పేసి ఇటు దాడి చేసిర్రు. మహిళల మీద దాడి చేసిర్రు. కానీ చివరికి అంటే మొట్టమొదటిగా ఫార్మర్స్, రైతులతోటి నల్ల చట్టాలతోటి స్టార్ట్ అయ్యి విద్యార్థుల దగ్గర ఆగిపోయింది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 1905లో వందే మాతరం ఉద్యమం మొదలుకొని నేడు 2025 దాటుకొని 2026లో సుమారు 120 సంవత్సరాల చరిత్రలో అదే ఆర్ఎస్ఎస్ మరి 1920లో పుడితే అదే 1922 మొదలుకొని 2026 సంవత్సరం నాటికి మరి భారతదేశాన్ని ఒక హిందూ మతంగా, ఒక హిందూ దేశంగా, ఒక హిందూ మోడల్గా మారుస్తామన్న మీ భ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలైనాయి. నిజంగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా ముక్కు పచ్చలారని పిల్లల మీద కూడా టీయర్ గ్యాసులు ప్రయోగించారు. మహిళలని చూడకుండా నిజంగా చాలా ఘోరాతి ఘోరంగా లాఠీలకి మేకులు కొట్టి ఉగ్రవాదుల్ని కొట్టినట్టు కొట్టిర్రు. దేశంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.
అదే నీట్ పేపర్ ఏదైతే లీక్ అయ్యి 21 మంది విద్యార్థులు చనిపోయారో నిజంగా మీడియా సంస్థలు ప్రత్యేకంగా మరి హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మరియు తెలుగు పరిశ్రమలో మాత్రం కొంతమంది మాత్రమే స్పందించరు. మరి నిజంగా మీడియా యాక్టర్స్ ప్రత్యేకంగా నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు మరియు మేధావులు మరియు సాంఘిక మరియు సంస్కరణ మరియు సామాజిక కార్యకర్తలు కూడా అందరూ స్పందించరు. ప్రత్యేకంగా సోషల్ మీడియా కేంద్రంగా ప్రతి ఒక్కరూ అండగా నిలబడ్డారు. ఇది ముమ్మాటికి మరి విద్యార్థుల విజయంగా పేర్కొంటా ఉన్నాం. మరి ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రపంచంలో నలుమూలల ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, ఎక్కడ దేశద్రోహం కేసులు పెట్టినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గొంతెత్తరు. ఇప్పుడు నిజంగా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు రాజీనామా చేసింది, ముమ్మాటికి ప్రధాని మాత్రమే రాజీనామా చేయలే, ముమ్మాటికి ప్రధానే రాజీనామా చేసినంత పనైందని చెప్పేసి దేశంలో యువత, మేధావి వర్గం మరియు రాజకీయ విశ్లేషకులు కూడా మరి కొనియాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కేవలం ఒక్క మెట్టు దిగడమే మాత్రమే కాదు, నిజంగా బీజేపీ ప్రభుత్వం యొక్క కోటగోడలు బద్దలు కొట్టింది ముమ్మాటికి విద్యార్థి నాయకులే అని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయకపోతే, రాజ్యాంగం యొక్క పరిధిలో మీరు మరి పరిపాలన చేయకపోతే మీ మనువాదాన్ని, మీ యొక్క పార్టీని, మీ పార్టీ వ్యవస్థని, మీ యొక్క పార్టీ నాయకులని, మీ కేంద్ర మంత్రులను కూడా మెడలు వంచి 2028లో 29లో రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ నాయకత్వానికి తగిన బుద్ధి చెప్పే ఒక అధికారాన్ని, నాయకత్వాన్ని మరి పార్లమెంటు కేంద్రంగా, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీల కేంద్రంగా మరి యువతే తీసుకుంటుందని పేరున మరి ఈ యొక్క ఉద్యమంలో మరి అసూలు బాసిన విద్యార్థులు, అమరవీరులకు కూడా పేరున జైలు తెలియజేస్తూ ఉన్నాం. చనిపోయిన 21 విద్యార్థులకి, ఆ కుటుంబాలకి మరి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో మరి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ తెలియజేస్తూ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ పక్షాన డాక్టర్ నల్గంటి శరత్ అన్న పక్షాన మరి డాక్టర్ జంగిల్ దర్శన్ గారి పక్షాన పేరున గుర్తు చేస్తూ అందరికీ పేరున సెల్యూట్, జై భీమ్. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రతాప్ ఈరోజు రాజీనామా చేసిండో, ఈ యొక్క రాజీనామాను ఇవాళ యావత్ భారతదేశ విద్యార్థుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మనం చూసినాం, ఇలా నిన్న మొన్న ఢిల్లీ పోలీసులు ఇలా విద్యార్థులను విచ్చలవిడిగా కొట్టినటువంటి పరిస్థితిని ఇలా మనం దేశంలో చూస్తూ ఉన్నాం. ఇలా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కారు ఇలా అభివృద్ధి కోసం, ఇలా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే సర్కారు ఇలా విద్యార్థుల మీద చేసినటువంటి దాడిని ఇలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా విద్యార్థులు, చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఒక మెట్టే ఇలా సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా నేషనల్ ఏజెన్సీ టెస్ట్ ఇలా ఎన్టీఏ లాంటి సంస్థలను ఇలా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా నేషనల్ ఏజెన్సీ ట్రస్ట్ కాస్త ఏ విధంగా మారిపోయిందంటే నెవర్ ట్రస్ట్ ఏజెన్సీగా మారిపోయిన సందర్భాన్ని ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం న్యూస్ పేపర్లలో, ఇలా వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇలా కడుపులో కత్తులు పెట్టి కుట్లేస్తున్నటువంటి డాక్టర్లు ఇట్లాంటి ఏజెన్సీల ద్వారానే వస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా ఖబర్దార్ బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల మీద పాలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇలా చరిత్రలో నిలిచినట్టు ఆధారాలు లేదు. విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. కాబట్టి తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది దేశం కోసం, ధర్మం కోసం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నిదానాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తొత్తులకి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏ ఒక్క రోజు కూడా ఇలా నీట్ పేపర్ కోసం మాట్లాడని సందర్భాన్ని ఇలా విద్యార్థి లోకం గుర్తుపెట్టుకొని ఇలా రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఖబర్దార్ బిడ్డ ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే బాగోదు, తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.